హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద డిలే గైస్. ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు అయితే ఫిష్ పికిల్ పెట్టుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం పోస్ట్ చేస్తాను. మొత్తం అయితే లాస్ట్ వరకు చూడండి. యూ లవ్ ఇట్ గైస్, ఐమ్ ష్యూర్. సో గైస్, ఈరోజు అయితే సండే. వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసాము. వచ్చినాక ఈ 3 o'clock అలా వచ్చాము. ఈవినింగ్ 4 ఆ టైంకి అలా వెళ్ళేసరికి పెద్ద పెద్ద ఫిషెస్ తీస్తున్నారనమాట. సడన్గా ఏంటబ్బా ఇలా తీస్తున్నారు అని చూసేసరికి చాలా ఫిషెస్ గైస్, 1 2 కాదు, చాలానే ఉన్నాయి. ఇవైతే తెలుగులో కుంభకోణం అంటాము, ఇంగ్లీష్లో కింగ్ ఫిష్ అంటాము. అదే చిన్న సైజులో ఉన్నప్పుడు వంజరం అంటాం కదా, అవే ఫిష్లు అనమాట. పెద్ద పెద్దగా అయిపోయినాయి. లోపల వేస్ట్ అంతా తీసేసి ఆ వాటర్లో స్టోర్ చేశారనమాట. టైంకి తీసి ఇలా పాట పాడతారు. అంటే పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు వచ్చి బేరం ఆడుతున్నారనమాట. ఇంతకివ్వండి అంతకివ్వండి అని. అమ్మేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు, కొనుక్కునే వాళ్ళు ఒక రేట్ మాట్లాడుతున్నారు. లాస్ట్కి అయితే ఫైనల్ చేసాం. మనమైతే ఈ పీస్ తీసుకున్నాము, 6 kilo దగ్గర ఉంది. ఇంకా ఫిష్ పిక్కలు అయితే పెట్టేసుకుంటున్నాము. మన టాలెంట్ ఏంటో ఇంట్లో వాళ్ళకి చూపించేద్దామని యూట్యూబ్లో మొత్తం అన్ని ఫిష్ పిక్కలు ఎలా చేయాలో అంతా రీసెర్చ్ చేసిన తర్వాత విస్మయ్ ఫుడ్స్ వాళ్ళ వీడియో అయితే బాగా నచ్చింది. ఇదైతే ట్రై చేద్దామని పట్టుకున్నాను అనమాట. ఒక పట్టు గ్రౌండ్నట్ ఆయిల్లో మంచిగా ఫిషెస్ని మంచిగా ఫ్రై చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇవన్నీ గ్రీన్స్ అన్నీ వేసుకోవాలి గైస్. ఇదైతే మన సొంత టాలెంట్ అయితే కాదు, చెప్తున్నాను కదా. యూట్యూబ్లో విస్మయ్ ఫుడ్స్ నుంచి ఫాలో అవుతున్నాను నేను. వాళ్ళ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే ఆ వీడియో చెక్ చేసి మీరు కూడా చేసుకోండి. ఈ కర్రీ లీవ్స్ ఇవి ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మంచి టేస్ట్కి. అయితే ఇది పికిల్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ కర్రీస్ అవన్నీ మనకు వద్దులే, ఈ పికిల్ కొంచెం టేస్టీగా ఉంటే ఇంట్లో వాళ్ళు కొంచెం ఒక 1 2 months తింటారు కదా. మన పేరు చెప్పుకొని ప్రియాంక ఇన్ని వంటలు నేర్చుకుందా అని మా డాడీ పొగిడితే ఆ ఫీలింగే వేరబ్బా. ఇంట్లో పేరెంట్స్కి వండితే ఆ ఫీల్ అది చాలా వేరుంటుంది గైస్. ఒకసారి మీ పేరెంట్స్కి కూడా మీరు స్పెషల్గా మీ చేత్తోనే వండి చూపించండి. అదేదో స్పెషల్ టాలెంటే అయి ఉండాలని కాదు, యూట్యూబ్లో చూసి కూడా